బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ శాతం భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలలో సుమారుగా 79.02% నమోదైతే ఈసారి 81% ఇప్పటికే ఉంది. ఇది మరింకా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పి ఎన్నికల సంఘం చెబుతోంది. ముఖేష్ కుమార్ మీనా చెబుతూ ఉన్నారు. సో ఈ పెరిగినటువంటి ఓటింగ్ శాతం దేనికి సంకేతం? ఈ తాజా పరిణామాలు ఏపీలో ఏ నియోజకవర్గంలో అత్యధికంగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది, ఎక్కడ తక్కువ నమోదైంది, ఈ సమాచారాన్ని అంతటిని అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. శివప్రసాద్, చెప్పండి, గత ఎన్నికలతో పోల్చుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినట్టుగానే కనిపిస్తుంది. ఇంకా మనకి ఫైనల్ నెంబర్ రాలేదు, బట్ ఎలా ఉండొచ్చు? రాజు, ఇప్పటిదాకా వచ్చినటువంటి సమాచారం మేరకు ఇందాక మీరు చెప్పినట్టుగా 78.6% ఏమో ఇప్పటివరకు మనకి కన్ఫర్మ్డ్ పోలింగ్ వచ్చింది. అయితే అది రాత్రి 12 గంటల వరకు మాత్రమే వచ్చినటువంటి ఓటింగ్. ఆ తర్వాత ఇంకా 2 గంటల పాటు చాలా కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. భారీ ఎత్తున జనం అంతా కూడా 6 గంటలకే వచ్చి క్యూలైన్లో నిలబడడంతో ఈసీ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళందరినీ కూడా ఎలవ్ చేయాల్సి వచ్చింది. ఈ ఎలవ్ చేసినటువంటి కారణంగా రాత్రి 2 గంటల దాకా పోలింగ్ జరిగింది అంటే ఎంత భారీ ఎత్తున క్యూలైన్లో జనం ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈసారి ఈవెన్ హైదరాబాద్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా చాలామందికి ఓటు హక్కులు ఉన్నాయి. అంటే ఏపీకి చెందినటువంటి చాలామంది ఇక్కడ టెక్నోక్రాట్స్ కానీ ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ 2 చోట్ల కూడా ఓటు హక్కులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అందరూ కూడా ఇక్కడ వదిలేసి దాదాపు 10 నుంచి 12 లక్షల మంది ఏపీకి తరలి వెళ్ళారనేది సమాచారం. హైదరాబాద్ నగరం మొత్తం అంతా కూడా ఖాళీ అయిపోయింది దాదాపు. అంతేకాకుండా హైదరాబాద్లో నివాసం ఉంటూ చాలా కాలం నుంచి తెలంగాణ జిల్లాల్లో లోపల ఓట్లు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా తమ సొంత నియోజకవర్గాలకు వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి. అందువల్లే హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ ఓటింగ్ను మనం చూసాం. చేవెళ్ళ అత్యధికంగా 33-34% దాకా వచ్చింది. మల్కాజ్గిరి 46-48% దాకా వచ్చింది. సికింద్రాబాద్లో 46% దాకా వచ్చింది. హైదరాబాద్ 41% వచ్చింది. చాలా తక్కువ శాతం పోలింగ్ అయింది యాక్చువల్గా. అందువల్ల ఇక్కడ నుంచి 12 లక్షల మంది వెళ్ళిపోయారంటే రైళ్ళు బస్సులు ఏమీ సరిపోలేదు. సొంత కారులో వెళ్ళిన వాళ్ళు కొన్ని వేల కార్లు వెళ్ళినాయి ఇక్కడి నుంచి. ఆ రద్దీ ఇప్పటివరకు తగ్గలేదు. పోలింగ్ నేను సాయంత్రం ముగిసింది, నేను రాత్రి ముగిసింది. ఇక్కడ ఇవాళ ఉద్యోగాన్ని హాజరవ్వాల్సిన వాళ్ళందరూ కూడా రాత్రే బయలుదేరి వచ్చారు. టోల్ గేట్స్ దగ్గర అంతా కూడా భయంకరమైనటువంటి ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి. రోడ్ల మీద కొన్ని వేల కార్లు ఉన్నాయి ఇప్పటికి కూడా. పంతంగి టోల్ ప్లాజా దగ్గర చూసినట్టయితే కొన్ని కిలోమీటర్ల మేర భారీగా కార్లు నిల్చున్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా మనకు కనిపిస్తుంది. అంత భారీగా జనం ఇక్కడి నుంచి వెళ్ళారు. ఆంధ్ర నుంచి స్పెషల్ బస్సులు వేయించి మరి రాజకీయ పార్టీలు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పౌరులందరినీ కూడా పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. అట్లా ప్రైవేట్ బస్సులు, వాళ్ళు వేసినటువంటి బస్సులు, రకరకాల ట్యాక్సీలు, కార్లు, జనాన్ని విడిగా ఎక్కించుకునేటువంటి కార్లు, ఇవన్నీ లెక్కేస్తే 12 లక్షల పైచీలకే వెళ్ళినట్టుగా కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల ఏపీ ఎలక్షన్స్లో చాలా భారీగా పోటీ జరిగింది. చాలా నియోజకవర్గాల్లో 81 నుంచి 86-87% దాకా వెళ్ళింది. అత్యధికంగా ప్రకాశం జిల్లా దర్శిలో 91.6% నమోదైంది. అత్యల్పంగా కర్నూలులో 60% నమోదైంది. అత్యధికం అది, అత్యల్పం ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి దాంట్లో. ఇంకా 2 గంటల పోలింగ్, అంటే 12 గంటల వరకు వచ్చిన సమాచారం ఇది. అప్పటికి ఇంకా 2 గంటల పోలింగ్ మిగిలింది కాబట్టి ఆ 2 గంటల్లో ఏం జరిగింది అనేది చూస్తే 81% దాటి 82-83 దాకా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇది రికార్డుగా వచ్చినటువంటి ఓటింగ్ శాతం. అయితే సాధారణంగా మనకి ఎప్పుడైనా కానీ ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే అది ప్రజలు ఏదైనా ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నటువంటి సందర్భంలో ఈ విధంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి గతంతో పోల్చుకుంటే పర్సంటేజ్ పెరిగినట్టుగానే కనిపిస్తోంది. అలాగైనా చూడొచ్చా? ఇది కూడా డెఫినెట్గా అలాగే చూడొచ్చు. కేవలం వేళ మీద లెక్క పెట్టచ్చు. 175 కాన్స్టిట్యున్సీస్లో 10 కాన్స్టిట్యున్సీస్లో 60, 63, 65, 67 అట్లా ఉన్నాయేమో. మిగిలిన కాన్స్టిట్యున్సీస్ అన్నీ 70 దాటినవే. 70, 72, 76, 78 ఇట్లాగే ఉన్నాయి మొత్తం అంతా కూడా. శ్రీ చైతన్య వాళ్ళు ఏదైనా కాలేజీలో సీట్లు గెలిస్తే లెక్క చెప్పుకుంటారని చెప్పుకోవాల్సి వస్తుంది. మొత్తం మీద మనకు చూసినట్టయితే మాత్రం చాలా భారీ పర్సంటేజ్లో ఓటింగ్ నమోదైంది. చాలా ఉత్సాహంగా గొడవలు జరుగుతున్నాయి. చాలా చోట్ల గొడవలు జరిగినాయి.
రక్తాలు కారేటట్టు కొట్టుకున్నారు, చాలామంది హాస్పిటల్ పాలయ్యారు, చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. అయితే ఇన్ని జరుగుతున్నా కూడా జనం భయపడకుండా అర్ధరాత్రి దాటిన 2 గంటల వరకు వాళ్ళంతా కూడా క్యూ లైన్లో నిలబడి ఇంత భారీగా పోలింగ్ చేశారంటే డెఫినెట్గా దే వాంట్స్ టు గివ్ ఏ మెసేజ్. చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మీరు చెప్పినట్టుగా యాంటీ ఇంకంబెన్సీ ఉంటేనే, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటేనే డెఫినెట్గా అట్లాంటి ఓటింగ్ జరుగుతుంది అనేది చాలా ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. దాని నిదర్శనాలు కూడా చాలా కోకొల్లలుగా ఉన్నాయి మన దగ్గర. అంటే మనందరికీ తెలుసు. కానీ ఈసారి ఇంకా చాలా ఎక్కువ, ఇంకా తీవ్రత కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల డెఫినెట్గా ఇది ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఏ పార్టీకి ఆ పార్టీ, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళు చెప్తున్నారు జగన్ అత్యధిక మెజార్టీతో మళ్ళీ అత్యధిక స్థానాలతో మళ్ళీ అధికారంలోకి వస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి చాలా అంబటి రాంబాబు బల్లగుద్ది చెప్పారు. ఇంకా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు టీడీపీ నుంచి, కూటమి నుంచి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రజా వ్యతిరేకత తీవ్రంగా కనిపించింది ఉన్న ప్రభుత్వం మీద, కాబట్టి మాకు పట్టం కట్టడం ఖాయం అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ నిన్న రాత్రే చెప్పారు దాని గురించి. చాలా అద్భుతంగా ఓటేశారు, ప్రజలందరికీ కృతజ్ఞతలు, మేము చాలా రుణపడి ఉన్నాం మీ అందరికీ కూడా, డెఫినెట్గా కూటమి అధికారంలోకి వస్తుంది, మనమంతా మంచి రాజ్యాన్ని చూస్తామని చెప్పి ఆయన కూడా చెప్పారు. అందువల్ల ఎవరికి వాళ్ళు పెరిగినటువంటి పోలింగ్ శాతాన్ని తమకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కానీ గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం అయితే ఎక్కువ పోలింగ్ కనుక జరిగితే ఆటోమేటిక్గా యాంటీ ఇంకంబెన్సీ ఓటు ఉంది అని చెప్పుకుంటాం మనం. కాబట్టి దాన్ని అట్టగే భావించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల డెఫినెట్గా ఈ వెలువైనటువంటి వాతావరణం, ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, విదేశాల నుంచి ఓటు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే లెక్కల్లో ఇంతమంది ఉన్నారని చెప్పడానికి మన దగ్గర లెక్కలు లేవు, కానీ చాలామంది తెలిసిన వాళ్ళు అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కెనడా నుంచి, యుఎస్ నుంచి, సింగపూర్ నుంచి, మలేషియా నుంచి, దుబాయ్ నుంచి వచ్చి ఓటేసిన వాళ్ళు చాలామంది, వందల పైన, అంటే వందల సంఖ్యలో మనకు తెలుసు, కానీ ఎన్ని వేలు ఉన్నారో తెలియదు. కాబట్టి అలా చాలా తీవ్రమైనటువంటి ఓటింగ్ జరిగింది ఈసారి డెఫినెట్గా. అందువల్ల దీన్ని యాంటీ ఇంకంబెన్సీ ఓటుగానే పరిగణించవలసినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఎన్నికల విశ్లేషకులు, నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, మీరు పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు కాబట్టి, పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి నియోజకవర్గం పిఠాపురంలో 86.87 అంటే దాదాపుగా 87% అక్కడ పోలింగ్ నమోదైంది. డెఫినెట్గా అక్కడ థంపింగ్ విక్టరీ ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. కూటమికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున హాజరయ్యారంటే ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కూడా అదే కావచ్చు అనేటువంటి మీడియా సర్కిల్స్లో కానీ, జనరల్గా అక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రజలు కానీ చెప్తున్నటువంటి మాట డెఫినెట్గా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఆయన ఓడిపోయినప్పుడు అది బల్పు కాదు వాపు అనే విషయం అర్థమైంది. అప్పటికి ఓడిపోయే సమయానికి వాళ్ళ పార్టీ నిర్మాణం సరిగా లేదు, పార్టీలో కింద స్థాయి గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరు లేరు, కనీసం పోలింగ్ బూత్లో కూర్చునేందుకు పోలింగ్ ఏజెంట్లు కూడా ఎవరు లేరు. కానీ ఈనాడు పరిస్థితి అది కాదు. చాలా వరకు పార్టీ నిర్మాణం జరిగింది, పార్టీకి ఒక సిస్టమ్ ఏర్పడింది, ఓ సిస్టమేటిక్గా జనంలోకి వెళ్ళడం అనేది వచ్చింది. పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానం కూడా మీరు చూసినట్టయితే 5 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది. చాలా చక్కటి మెచ్యూరిటీ ఈరోజు ఏర్పడింది. గతంలో ఆయన ఏదైనా మాట్లాడేసేవాడు, కానీ ఇప్పుడు అట్లా మాట్లాడట్లా. ఓ నియమబద్ధుడై కట్టుబాటు ఏర్పాటు చేసుకుని ఓ సిస్టమేటిక్గా మాట్లాడుతున్నారు. గతంలో మనం ఉద్రేకపరుడైనటువంటి ఓ పవన్ కళ్యాణ్ మాత్రమే మనం చూసాం. పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయానికి పనికిరాడనేటటువంటి స్టేజ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి స్థితిని కూడా మనం చూసాం. కానీ ఈరోజు దానికి మించి ఒక రకమైనటువంటి మార్పు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మాట్లాడే విధానంలో మార్పు కనిపిస్తోంది, విమర్శించే విధానంలో మార్పు కనిపిస్తూ ఉంది, ఇచ్చే స్టేట్మెంట్స్లో మార్పు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఆయన తెచ్చుకున్నారు. పార్టీ కూడా దానికి తగ్గట్టే డెవలప్ అయింది. అందువల్ల పవన్ కళ్యాణ్కి ఈసారి డెఫినెట్గా విజయం లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యర్థి అయినటువంటి వంగా గీత ఎవరైతే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారో వైఎస్ఆర్సీపీ నుంచి, ఆవిడ అక్కడి దాకా వచ్చి లోపలికి వెళ్ళి ఓటు కూడా వేయకుండా వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఒక రకమైనటువంటి నిరాశజనకమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉండవచ్చు. సరే, ఏదేమైనా సరే ఇప్పటిగా ఓటింగ్ జరిగింది. ప్రజలందరూ కూడా కూటమిని సమర్థిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అత్యధికంగా పోలింగ్ జరిగినటువంటి ప్రాంతాల్లో కోనసీమ, తూర్పుగోదావరి అవన్నీ ఉన్నాయి. అందువల్ల ప్రజల యొక్క మద్దతు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈసారి తప్పనిసరిగా గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. రాజు, థ్యాంక్ యూ శివప్రసాద్ గారు.